సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ట్వీట్. కాళేశ్వరంపై అర్థం లేని కక్ష పెంచుకున్నారని ఫైర్. పాలమూరు రంగారెడ్డికి ఉరిశిక్ష వేశారని కామెంట్. సంధ్యా థియేటర్ ఘటన అల్లు అర్జున్ ప్రేరేపిస్తే జరిగింది కాదు. పుష్ప హీరో అయినందుకే ఆ రోజు థియేటర్కు వెళ్లారన్న పురంధేశ్వరి. కేసులో A11గా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని కామెంట్. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలు అందరినీ బాధించాయి. ఇప్పటి వరకు క్షమాపణ చెప్పేందుకు యత్నించలేదన్న కేసీ వేణుగోపాల్. ఈ నెల 24న అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ నిర్వహిస్తామని వెల్లడి. అమిత్ షా రాజీనామా కోసం కలెక్టర్లకు వినతి పత్రాలిస్తారని వ్యాఖ్య. రాజేంద్రనగర్ అత్తాపూర్ పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం. తేజశ్రీ కాలనీలోని ఓ షాపులో చెలరేగిన మంటలు. ఫైర్ను అదుపు చేసిన స్థానికులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 12 గంటల సమయం. జమ్మూ కాశ్మీర్లో ఆయుధాల స్వాధీనం. కేసులో ఎన్ఐఏ దర్యాప్తు. ఉగ్రవాద సంస్థతో ముడిపడి ఉన్న కేసులో 2పై ఛార్జ్షీట్ దాఖలు. యూపీ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం. ప్రైవేట్ కంపెనీలో చెలరేగిన మంటలు. ఫైర్ను అదుపు చేస్తున్న సిబ్బంది. పంజాబ్ కనౌరీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల ఆందోళన. కేంద్రం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 71,000. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 77,450. హైదరాబాద్లో కిలో వెండి 99,000.